వినాయకుడు వినాయక రూపాలు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం మహాసరస్వత్యై నమః. ఓం గం గణపతయే నమః. ముందుగా మా గురువుగారు ప్రణవ పీఠాధిపతి త్రిభాషా మహాసహస్రావధాని అభినవ సుఖ సరస్వతీపుత్ర సప్తఖండ అవధాన సార్వభౌమ బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాదపద్మములకు నమస్కరిస్తూ, చదువుల తల్లి సరస్వతీమాతకు నమస్కరిస్తూ వినాయక రూపాల గురించి అన్నయ్య అందించిన వివరణను వినిపిస్తాను. విని తరిద్దాము. తప్పులుంటే క్షమించగలరు. వినాయకుడు ప్రథమ పూజ్యుడు. ఈయన శివపార్వతుల తనయుడు, విఘ్నాలకు అధిపతి. ఆది కాలము నుండి పూజలందుకుంటున్న వినాయకుడిని స్మరించకుండా ఏ పనులు ప్రారంభించరు. ముందుగా వీరి అనుమతి తీసుకుని ప్రారంభిస్తారు. ఈయన ప్రశాంతతకు ప్రతిరూపముగా ఉంటాడు. వీరి వాహనం అనిందుడు అనే ఎలుక. ఈ స్వామివారు అడ్డంకులను తొలగించి భక్తులను ఉద్ధరిస్తాడు. తెలివి, జ్ఞానము, వివేచన శక్తిని అనుగ్రహిస్తాడు. వివిధ ప్రాంతాలలో వివిధ రూపాలతో దర్శనమిస్తాడు. ఇందులో ముఖ్యమైనవి ముద్గల పురాణం ప్రకారము 32 రూపాలు. బాలగణపతి, తరుణ గణపతి, భక్త గణపతి, వీర గణపతి, శక్తి గణపతి, ద్విజ గణపతి, సిద్ధి గణపతి, ఉచ్చిష్ట గణపతి, విఘ్న గణపతి, క్షిప్ర గణపతి, హేరంబ గణపతి, లక్ష్మీ గణపతి, మహాగణపతి, విజయ గణపతి, నృత్య గణపతి, ఊర్ధ్వ గణపతి, ఏకాక్షర గణపతి, వరగణపతి, త్రయక్షర గణపతి, క్షిప్ర ప్రసాద గణపతి, హరిద్రా గణపతి, ఏకదంత గణపతి, సృష్టి గణపతి, ఉద్దండ గణపతి, దుండి గణపతి, రుణమోచన గణపతి, ద్విముఖ గణపతి, త్రిముఖ గణపతి, సింహ గణపతి, యోగ గణపతి, దుర్గ గణపతి, సంకటహర గణపతి. ఈ 32 రూపాల వినాయకులు బెంగుళూరులోని జలహల్లిలోని బెల్ గణపతి దేవాలయంలోను, ఉడిపి జిల్లా కుండాపూర్ గ్రామం సిద్ధి వినాయక దేవాలయంలోను, మైసూరు జిల్లా కర్ణాటకలోని నంజిమ్గుండ్ మరియు చామరాజనగర్లలోని వినాయక దేవాలయాల్లోనూ ఒకే చోట కలవు. అక్కడికి వెళ్ళి ఈ 32 వినాయకులను దర్శించుకొని తరించగలరు. ఓం గం గణపతయే నమః. ఆనందం, జ్ఞానం, ఐశ్వర్యం, శక్తి ఈ 4 తత్వాల దైవీతత్వ స్వరూపం గణపతి తత్వం. ఈ స్వామివారి ఆరాధన వల్ల ఈ 4 తత్వాలు సాధకులకు లభిస్తాయి. గరికతో చేసే పూజ ఈ స్వామివారికి ఇష్టము. కుంభకోణంలో కావేరీ తీరానికి శ్రీ భగవత్ వినాయక ఆలయంలోని వినాయకుడు తన శరీరమున నవగ్రహాలను ధరించి తనను దర్శించుకున్న భక్తుల గ్రహదోషాలను తొలగిస్తున్నాడు. చిత్తూరు జిల్లాలో కాణిపాకంలో నూతిలో వెలసి భక్తుల ఈప్సితార్థాలను తీర్చుతున్నాడు. ఇక్కడ భక్తులు సత్య ప్రమాణాలు చేసి తమ నిజాయితీని నిరూపించుకుంటారు. నేపాల్లో హేరంబ గణపతి రూపంను ఎక్కువగా పూజిస్తారు. వినాయకులను దక్షిణాదిన తమిళనాడులోను, పశ్చిమాన మహారాష్ట్రలోనూ అధికంగా పూజిస్తారు. మహారాష్ట్రలో ధైర్యానికి ప్రతీకగా పూజిస్తారు. చింతామణి గణపతి, సాక్షి గణపతి, మయూరి గణపతి, అయినవిల్లి గ్రామంలోని శూర్పకర్ణ గణపతి, లక్ష్మీ గణపతి, పంచముఖ గణపతి, హరిద్రా గణపతి, అర్క గణపతి, మరకత గణపతి, సింధూర గణపతి ఇలా పలు రకములైన గణపతులను ప్రతిష్ఠించుకుని భక్తులు విశేషంగా పూజిస్తున్నారు. దూర్వా అనే గడ్డిని గరిక అని కూడా పిలుస్తారు. వీటితో చేసే పూజ శ్రేయస్కరమైనది. సముద్రమతనంలో పుట్టిన అమృతం నుండి కొన్ని చుక్కలు ఈ దూర్వాల మీద పడటం వల్ల వీటికి ఇంత ప్రాముఖ్యత వచ్చింది. భాద్రపద శుక్లపక్షం అష్టమి రోజున ఈ దూర్వాలతో వినాయకుని పూజించటం వల్ల భక్తులకు శ్రేయస్సు, శాంతి లభిస్తాయి. ఈ అష్టమిని దూర్వాష్టమి అంటారు. ఈ రోజు వినాయకుని పూజించడం వలన పూర్వీకులకు అమరత్వం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
బెంగాల్లో ఎక్కువగా ఈ పండుగను జరుపుకుంటారు. 21 దూర్వాయుగ్మాలతో వినాయకుని పూజిస్తే శీఘ్రంగా అనుగ్రహిస్తాడు. ప్రతి నెలలో చాంద్రమాసములో పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని సంకటహర చతుర్థి అంటారు. ఈ చతుర్థి నాడు వినాయకుడిని పూజ చేసి తమ తమ సంకటాలను తొలగించుకుంటారు. మంగళవారం నాడు ఈ చతుర్థి వస్తే అంగారక సంకటహర చతుర్థి అంటారు. ఇది అత్యంత ఫలప్రదమైనది. భాద్రపద శుక్లపక్షం చతుర్థి నాడు వినాయక చవితి పండుగను జరుపుకుంటున్నాము. వినాయకునికి దూర్వాష్టమి, సంకటహర చతుర్థి, వినాయక చవితి పర్వాలను చేసుకుని భక్తులు ఆ విఘ్న వినాయకుని ఆశీస్సులు పొంది తమ జీవితంలో అన్నింటా విజయం సాధించి సుఖజీవనం సాగిస్తున్నారు. సకలములైన విఘ్నములను తొలగించే ఈ విఘ్న వినాయకుని యొక్క ముఖ్యమైన 32 రూపాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాము. బాలగణపతి కరస్థ కదలీచూత పనసేక్షుచ మోదకం బాలసూర్యనిభం వందే దేవం బాలగణాధిపం. తన కుడి చేతులలో మామిడి పండు అరటిపళ్లను, ఎడమ చేతులలో మోదకము చెరకుగడను ధరించి ఉదయించే సూర్యునిలా అరుణవర్ణముతో ప్రకాశిస్తున్న బాలగణపతికి నమస్కారము. ఈ రూపము వ్యవసాయము యొక్క ప్రాముఖ్యతను, ప్రకృతిని సూచిస్తూ భూమిని సారవంతం చేయుచున్నది. తరుణ గణపతి పాశాంకుశ పూపక పిత్తజంబు స్వాదంత శాలీక్షుమపి స్వహస్తైః దత్తే సదాయస్తరుణారుణాభః పాయాత్ సాయుష్మాంస్తరుణో గణేశః. తన కుడి చేతులలో పాశము, చెరకుగడ, తన విరిగిన దంతం, వెలగగుజ్జు. తన ఎడమ చేతులలో అంకుశము, ధాన్యం కంకులు, ఉండ్రాళ్ళు, నేరేడు పండ్లను ధరించి మధ్యాహ్న సూర్యుని వలె ఎర్రని వర్ణముతో ప్రకాశిస్తున్న యవ్వనప్రాయుడు అయిన తరుణ గణపతికి నమస్కారము. ఈయనను పూజించిన వారికి శాశ్వత ఆనందము, సంతోషములతో ఎలాంటి ఆటంకాలు లేకుండా జీవితాన్ని సాఫీగా సాగించేందుకు కావలసిన ధైర్యం కలుగుతుంది. భక్త గణపతి నారికేళామ్ర కదలి గుడపాయసధారిణం శరచ్చంద్రాభవౌషం భజే భక్త గణాధిపం. కుడి చేతులలో అరటిపండు, మామిడి పండు, ఎడమ చేతులలో కొబ్బరికాయ, బెల్లపు పాయసం ఉన్న పాత్రను ధరించి శరత్కాల చంద్రుని వలె ప్రకాశించుచున్న భక్త గణపతిని భజించుచున్నాను. వీర గణపతి బేతాళ శక్తి శర్కర కార్ముక చక్ర ఖడ్గ కట్వాంగ ముద్గర గదాంకుశ నాగపాశాన్ శూలం చ కుంతపరసుం ధ్వజముద్వహంతం వీరం గణేశమరుణం సతతం స్మరామి. తన 16 చేతులలో మంచపు కోడు, బేతాళుడు, శక్తి అనే ఆయుధం, నాగపాశము, శూలము, కుంతమనే ఆయుధం, పరసు అనే గొడ్డలి, ధ్వజము, నాగలి ధరించి దర్శనమిస్తున్న వీరగణేశ రూపమును సదా స్మరిస్తున్నాను. శక్తి గణపతి ఆలింగ్యదేవీం హరితాంగయష్టిం పరస్పరాశ్లిష్ట కటిప్రదేశం సంధ్యారుణం పాశాశ్రుని వహంతం భయాపహం శక్తి గణేశమీడే. అస్తమిస్తున్న సూర్యుని కాంతి కలిగి అరుణవర్ణముతో ప్రకాశిస్తూ తన 4 చేతులలోని రెండింటిలో పాశాంకుశాలను ధరించి నిమ్మపండు ధరించిన ఇంకొక చేతితో తన ఒడిలో కూర్చున్న శక్తిని ఆలింగనము చేసుకొని అభయహస్తముతో భక్తులను అనుగ్రహిస్తూ తన కరుణతో వారికి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చు శక్తి గణపతిని మొక్కుచున్నాను. ద్విజ గణపతి యం పుస్తకాక్ష గుణదండ కమండల శ్రీవిద్యోతమాన కరభూషణమిందువర్ణం స్తంభేర మానన చతుష్టయ శోభమానం త్వాం యస్మరే ద్విజ గణాధిపతే సదనయః. 4 ముఖాలు, 4 చేతులు కలిగి తెల్లని దేహకాంతితో శోభిల్లుచు తన కుడి చేతులలో జపమాల దండములను, ఎడమ చేతులలో కమండలము పుస్తకములను ధరించి తనని పూజించే భక్తులకు తెలివితేటలను ఇచ్చి రక్షించు ద్విజగణపతిని ఎల్లప్పుడూ స్మరించెదను. సిద్ధి గణపతి లేదా పింగళ గణపతి
పక్వచూత ఫల పుష్పమంజరి మిక్షుదండ తిల మోదకై స్వహ ఉద్వహన్వరషుమస్తుతే నమశ్రీ సమృద్ధియుత హేమపింగళ. బాగుగా పండిన మామిడి పండు గొడ్డలిని తన కుడి చేతులలో, తన ఎడమ చేతులలో చెరకుగడ పూలగుత్తులను ధరించి నువ్వుల ఉండను తన తొండముతో పట్టుకొని బంగారు రంగు దేహకాంతి కలిగి తనని సేవించు భక్తులు ప్రారంభించిన పనులలో అపజయములు కలుగకుండా రక్షించుచున్న సిద్ధి గణపతికి నమస్కరిస్తున్నాను. ఉచ్చిష్ట గణపతి. నీలాబ్జ దాడిమీ వీణ శాలి గుంజాక్ష సూత్రకం దదదుచ్చిష్ట నామాయం గణేశ పాతు మేచకః. తన కుడి చేతులలో నల్ల కలువ దానిమ్మ పండు జపమాల, ఎడమ చేతులలో ధాన్యపు కంకులు వీణలను ధరించి 6వ చేతిలో అమ్మవారిని ఆలింగనము చేసుకుని నీలివర్ణములో ప్రకాశించుచు భక్తులు కోరిన కోర్కెలు తీర్చు ఉచ్చిష్ట గణపతికి నమస్కారము. విఘ్న గణపతి. శంఖేక్షు చాప కుసుమేషు కుటారపాస చక్ర స్వదంత శృణిమంజరి కాశనాదైః పాణిశ్రితైః పరిసమేహిత భూషణశ్రీ విఘ్నేశ్వరో విజయతే తపనీయ గౌరః. తన కుడి చేతులలో చక్రము, విరిగిన తన దంతము, గొడ్డలి, పుష్పబాణములు, ఎడమ చేతులలో శంఖము, చెరకుగడ, పాశము, పుష్పగుచ్చములను ధరించి బంగారు వర్ణముతో ప్రకాశించుచు విఘ్నములను నాశనము చేసి విజయాన్ని చేకూర్చే విఘ్న గణపతికి నమస్కారము. క్షిప్ర గణపతి. దంత కల్పలతా పాస రత్న కుంభాం కుశోజ్వలం బంధూక కమనీయాభం ధ్యాయేత్ క్షిప్ర గణాధిపం. తన 4 చేతులలో పాశాంకుశములను, కల్పవృక్షలత దంతములను ధరించి తన తొండముతో రత్నములతో నిండిన కుంభమును ధరించి ఎర్రని వర్ణముతో ప్రకాశించుచు కోరిన వెంటనే కోరికలను తీర్చి భక్తులను అనుగ్రహించే క్షిప్ర గణపతికి నమస్కరించుచున్నాను. హేరంబ గణపతి. అభయ వరదహస్తం పాసదంతాక్షమాల శృణి పరసు దధానం ఉద్గరం మోదకం చ ఫలమధిగత సింహ పంచమాతంగ వక్త్రో గణపతి రతి గౌరః పాతు హేరంబ నామా. 10 భుజములు కలిగి పంచముఖములతో తెల్లని వర్చస్సుతో ప్రకాశిస్తూ సింహవాహనుడై తన చేతులలో అక్షమాల, మామిడి పండు, ముద్గరము, అంకుశము, పాశము, పరసు, మోదకము, దంతములను ధరించి వరద అభయహస్తములు కలిగియున్నవాడై భక్తులను రక్షించుచున్న హేరంబ గణపతికి నమస్కారము. ఈయనను సేవిస్తే ప్రయాణాలలో ఆపదలు రాకుండా చేసి రక్షిస్తాడు. లక్ష్మీ గణపతి లేక శ్రీ గణపతి. బిభ్రాణసుక బీజ పూరక మిలన్ మాణిక్య కుంభాంకుశాన్ పాపాసం కల్పలతాంచ ఖడ్గ విలసజ్యోతి సుధా నిర్జరః శ్యామేనాత్త సరోరుహేన సహితం దేవిద్వయం చాంతికే గౌరాంగో వరదానహస్త సహితో లక్ష్మీ గణేశో వతత్. అష్టభుజములు కలిగి తన అంకములయందు సిద్ధి బుద్ధిలతో కూడియుండి తన చేతులలో ఖడ్గము, కల్పలత, చిలుక, అమృతభాండం, పాశాంకుశాలు, మాణిక్యాలతో నిండియున్న కుంభములను ధరించి తెల్లని వర్చస్సుతో ప్రకాశించుచు వరద హస్తముతో భక్తుల కోర్కెలను తీర్చే లక్ష్మీ గణపతికి నమస్కారము. ఈయనను సేవించే భక్తులు ఐశ్వర్యవంతులవుతారు. మహాగణపతి. హస్తీంద్రాననం ఇందుచూడం అరుణఛాయం త్రినేత్రం రసాదాశ్లిష్టం ప్రియయా సపద్మకరయా స్వాం కస్తయా సంతతం బీజాపూర గదేక్షు కార్ముక లసచ్చక్రాబ్జ పాసోత్పల వ్రీహ్యగ్రస్వ విశాన రత్న కలశాన్ హస్తైర్వహంతం భజే.
దశభుజములు కలిగి తలపై నెలవంక ధరించి 3 నేత్రములు కలిగి అరుణవర్ణముతో ప్రకాశించుచు తన వామాంకమున కూర్చున్న శక్తిని ఒక చేతితో పట్టుకొని మిగిలిన చేతులలో చక్రము, ధాన్యపు కంకులు, నీలోత్పలము, దంతము, దానిమ్మ పండు, పాశము, పద్మము, చెరకు విల్లు, గదలను ధరించి తన తొండముతో రత్న కలశమును పట్టుకొని భక్తులను అనుగ్రహించి వారికి సమస్త శుభాలను ప్రసాదించే మహాగణపతికి నమస్కరిస్తున్నాను. విజయ గణపతి పాశాంకుశ స్వదంతామ్ర ఫలవానాఖువాహన విఘ్నం నిహంతంతున సర్వం రక్తవర్ణో వినాయక. చతుర్భుజములు కలిగి తన చేతులలో దంతము, పాశాంకుశము, మామిడి పండులను ధరించి రక్తవర్ణముతో ప్రకాశిస్తూ ఎలుక వాహనముపై అధిరోహించి భక్తుల విఘ్నములను తొలగించి సకల విజయములను చేకూర్చే విజయ గణపతికి నమస్కరిస్తున్నాను. నృత్య గణపతి పాశాంకుశాపూప కుఠార దంత చంచత్కరాక్లుప్త వరాంగులీయకం పీతప్రభాం కల్పతరోరథస్థాం భజామి నృత్తోపపదం గణేశం. చతుర్భుజములు కలిగి తన చేతులలో పాశాంకుశములను, గొడ్డలి, విరిగిన దంతమును ధరించి తన తొండముతో ఆపూపములను ధరించి పసుపు వర్చస్సుతో ప్రకాశిస్తూ కల్పవృక్షము కింద నృత్యము చేయుచున్న నృత్య గణపతిని కీర్తించుచున్నాను. ఈయన తన భక్తులకు సంతృప్తిని, మనశ్శాంతిని కలుగజేస్తాడు. ఊర్ధ్వ గణపతి కల్హారశాలి కమలేక్షుచ చాపబాణ దంత ప్రరోహ గదభృత్ కనకోజ్వలాంగ ఆలింగనోద్యతకరో హరితాంగయస్ట్యా దేవ్యా కరోతు శుభమూర్ధ్వ గణాధిపోమే. అష్టభుజములు కలిగి తన పాదములను పద్మముపై ఉంచి కూర్చుని ఉండిన వాడై తన వామాంకమున కూర్చుని ఉన్న శక్తిని ఒక చేతితో ఆలింగనము చేసుకుని మిగిలిన చేతులలో చెరకు విల్లు, బాణము, నీలోత్పలము, ధాన్యపు కంకులు, దంతము, పద్మము, గదలను ధరించి కనకవర్ణము అనగా బంగారు వర్చస్సుతో ప్రకాశించుచు భక్తులందరికీ సర్వ శుభములను ఇచ్చు ఊర్ధ్వ గణపతికి నమస్కరిస్తున్నాను. ఏకాక్షర గణపతి రక్తో రక్తాంగ రాగాంసుక కుసుమయుత స్తుందిల సచ్చంద్రమౌళే నిసత్రైయుసక్త స్థిభిర్వామన కరచరుణో బీజపూరం దధానః హస్తాగ్రక్లుప్త పాశాంకుశరద వరదో నాగవక్త్రోహి భూషో దేవ పద్మాసనస్థో భవతు సుఖకరో భూతయే విఘ్నరాజః. రక్తవర్ణముతో ప్రకాశించుచు పాములను ఆభరణములుగా ధరించి 3 కన్నులు కలిగి పద్మాసనములో కూర్చొని తన శిరస్సున నెలవంక ధరించి తన చేతులలో పాశాంకుశములను, దానిమ్మ పండును ధరించి వరదహస్తముతో సర్వభూతములకు సుఖమును ప్రసాదించు గం అనే బీజాక్షర రూపుడైన ఏకాక్షర గణపతికి నమస్కరిస్తున్నాను. వరగణపతి లేదా వరద గణపతి సింధూరాభమిభాననం త్రినయనం హస్తే చ పాశాంకుశౌ బిభ్రాణం మధుమత్క పాలమనిశం సాధ్విందు మౌలిం భజే పుష్ట్యాశ్లిష్టతనుం ధ్వజాగ్రకరయా పద్మోల్ల సద్దస్తయా తద్యోన్యాన్హిత పానిమాత్తవ సమత్పాత్రోల్ల సత్పుష్కరం. 4 భుజములు కలిగి తలలో నెలవంకను ధరించి 3 కన్నులతో సింధూరవర్ణముతో ప్రకాశించుచు ధ్వజమును ఒక చేతితో ధరించి పాదములను పద్మము మీద ఉంచిన శక్తి తన వామాంకమున కూర్చొని ఉండగా ఆమెను ఒక చేతితో ఆలింగనము చేసుకుని మిగిలిన చేతులలో పాశాంకుశములను, మధువుతో నిండిన పుర్రెను ధరించిన వరద గణపతికి నమస్కరిస్తున్నాను. త్రయక్షర గణపతి గజేంద్రవదనం సాక్షాత్ చలత్కర్ణం సచామరం హేమవర్ణం చతుర్భుజం పాశాంకుశధరం వరం స్వదంతం దక్షిణే హస్తే సవ్యత్వామ్ర ఫలం తదా పుష్కరే మోదకం చైవ ధారయంత మనుస్మరేత్. 4 భుజములు కలిగి ఏనుగు ముఖంతో ఎప్పుడూ కదలాడే చామరముల వంటి చెవులు కలిగిన వాడై
తొండముతో మోదకమును ధరించి ఓంకార స్వరూపుడై బంగారు వర్చస్సుతో ప్రకాశించుచు తన వెనుక చేతులలో పాశాంకుశములను ధరించి కుడి చేతిలో తన విరిగిన దంతమును ఎడమ చేతిలో మామిడి పండును ధరించి భక్తులను అనుగ్రహిస్తున్న ఓంకార రూప వదనము గలవాడైన త్రైక్షర గణపతికి నమస్కరిస్తున్నాను. క్షిప్రప్రసాద గణపతి ధృత పాశాంకుశ కల్పలతా స్వరదశ్చ బీజాపూరయుతః శశిశకల కలిత మౌళి స్త్రిలోచనోరుణశ్చ గజవదనః భూసుర భూషదీప్తో బృహదుదరః పద్మ విశ్వరుల్లసితః విఘ్న పయోదరః పవన కరధృత కమల సదాస్తు మే భూత్యై. 6 భుజములు కలిగి ఏనుగు ముఖము కలవాడై తలపై నెలవంకను ధరించి 3 కన్నులతో అరుణ వర్చస్సుతో ప్రకాశించుచు తన చేతులలో పాశాంకుశములను పద్మము దంతము పూలగుత్తి దానిమ్మ పండులను ధరించి భక్తులు కోరిన కోర్కెలను తక్షణమే తీర్చి వారిని అనుగ్రహిస్తున్న క్షిప్రప్రసాద గణపతికి నమస్కరిస్తున్నాను. హరిద్రా గణపతి హరిద్రాభం చతుర్భుజం హరిద్రావదనం ప్రభుం పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవ చ భక్తాభయ ప్రదాతారం వందే విఘ్న వినాశనం. 4 భుజములు కలిగి పసుపు వర్ణముఖముతో 3 కన్నులు కలవాడై తన 4 చేతులలో పాశాంకుశములను మోదకము దంతములను ధరించి భక్తుల విఘ్నములను నాశనము చేసి వారికి అభయమును ప్రసాదించే హరిద్రా గణపతికి నమస్కరిస్తున్నాను. ఏకదంత గణపతి లంబోదరం శ్యామతనుం గణేశం కుటారమక్షస్రజ మూర్ధ్వగాత్రం సలడ్డుకం దంతమదః కరాభ్యాం వామేతరాభ్యాంచ దధానమీడే. 4 భుజములు కలిగి పెద్ద బొజ్జతో తెల్లని శరీర ఛాయతో ప్రకాశించుచు తన చేతులలో కుఠారి అక్షమాల దంతము లడ్డులను ధరించి 3 కన్నులు కలిగిన వాడై భక్తులను అనుగ్రహిస్తున్న ఏకదంత గణపతికి నమస్కరిస్తున్నాను. సృష్టి గణపతి పాశాంకుశ స్వదంతామ్రఫల వానాకు వాహనః విఘ్నం నిహంతు నశ్యోన సృష్టిదక్షో వినాయకః. 4 భుజములు కలిగి తన చేతులలో పాశాంకుశములను తన దంతమును మామిడి పండును ధరించి 3 కన్నులు కలిగి ఎలుక వాహనముపై సంచరించుచు భక్తుల సకల విఘ్నాలను తొలగించి వారిని సృష్టిలోని లోకాలను కాపాడుచున్న సృష్టి గణపతికి నమస్కరిస్తున్నాను. ఉద్దండ గణపతి కల్హారాంబుజ బీజపూరక గదా దంతేక్షు చాపం సుమం బిభ్రానో మణికుంభశాలి కలసౌ పాసం శృణించాబ్జక గౌరాంగ్య రుచిరారవిందకరయ దేవ్యా సమాలింగత సోనాం గస్సుభమాతనోతు భజత ముద్దండ విఘ్నేశ్వర. 10 భుజములు కలిగి తన వామాంకమున శక్తి కూర్చునియుండగా తన చేతులలో పాశాంకుశములను పద్మమును నీలోత్పలమును ధాన్యపు కంకులను చెరకు విల్లును కలశమును దానిమ్మ పండును గద దంతములను ధరించి శుభకరములైన ఎర్రని అవయవములతో ప్రకాశించుచున్న ఉద్దండ గణపతికి నమస్కరిస్తున్నాను. రుణ విమోచన గణపతి పాశాంకుశౌ దంత జంబూ దదాన స్ఫటిక ప్రభః రక్తాంశుకో గణపతిర్ముదే స్యాదృణమోచకః. 4 భుజములు కలిగి తన చేతులలో పాశాంకుశములను నేరేడు పళ్లను తన దంతమును ధరించి స్ఫటికము వంటి తెల్లని వర్చస్సుతో ప్రకాశించుచు భక్తుల విఘ్నములను రుణములను తొలగించే రుణ విమోచన గణపతికి నమస్కరిస్తున్నాను. ధుండి గణపతి అక్షమాలాం కుఠారంచ రత్నపాత్రం స్వదంతకం దత్తే కరైర్విఘ్నరాజో ధుండినామాముదేస్తునః ఔచిద్యాత్ రక్తవర్ణః. 4 భుజములు కలిగి తన చేతులలో అక్షమాల కుఠారిక అనే చురిక
తన విరిగిన దంతం రత్నపాత్రలను ధరించి 3 కన్నులు కలిగిన వాడై రక్తవర్ణముతో ప్రకాశించుచు భక్తుల విఘ్నములను తీర్చుచున్న దుండి గణపతికి నమస్కరిస్తున్నాను. ద్విముఖ గణపతి స్వదంత పాశాంకుశ రత్నపాత్రం కరైర్దధానో హరినీలగాత్రః రత్నాంశుకో రత్నకిరీటమాలి భూత్యై సదా భవతు మే ద్విముఖో గణేశః. 2 ముఖములతో 4 భుజములతో ఎర్రని వస్త్రాలు ధరించి రత్న కిరీటములను శిరస్సున అలంకరించుకొని తన చేతులలో పాశాంకుశములు తన దంతము రత్నపాత్ర కలిగి పచ్చ నీలముల ఛాయలు కలిగిన రామనీలపు రంగుతో ప్రకాశించుచు భక్తులను అనుగ్రహిస్తున్న ద్విముఖ గణపతికి నమస్కరిస్తున్నాను. త్రిముఖ గణపతి శ్రీమత్తీక్షణ శిఖాం కుశాక్షవరదాం దక్షే దదానః కరైః పాశాంచామృత పూర్ణకుంభమభయం వామే దధానో ముదా పీఠే స్వర్ణ మయూరవింద విలస సత్కరింఖా భాసురే శ్వాసీనస్తటి ముఖ పలాసరుచిరో నాగానన పాతునః. 6 భుజములు కలిగి పెద్ద శిఖలతో తన కుడి చేతులలో అంకుశము అక్షమాలలను తన ఎడమ చేతులలో పాశము పూర్ణకుంభములను ధరించి వరద అభయహస్తములతో ఎర్రని పలాస పుష్ప వర్చస్సుతో ప్రకాశించుచు స్వర్ణమయ పీఠముపై కూర్చుని భక్తులను అనుగ్రహిస్తున్న త్రిముఖ గణపతికి నమస్కరిస్తున్నాను. సింహ గణపతి వీణాం కల్పలతాం మరించ వరదా దక్షే విదత్తే కరైః వాసమే తామరసం చ రత్నకలసం సన్మంజరీం చాభయం సుండదండలసన్ మృగేంద్రవదనం శంఖేందు గౌరాంశుభో దివ్యద్రత్న నిభాంసుకో గణపతి పాయదపాత్సనః. అష్టభుజములతో సింహము ముఖము ఏనుగు తొండము కలిగి సింహవాహనమును అధిరోహించి తన కుడి చేతులలో వీణ కల్పవృక్షలత సింహము తన ఎడమ చేతులలో పద్మము రత్నకలశము పూలగుత్తిలను ధరించి తెల్లని వర్చస్సుతో ప్రకాశించుచు వరదాభయ ముద్రలతో భక్తులను రక్షించుచున్న సింహ గణపతికి నమస్కరిస్తున్నాను. యోగ గణపతి యోగారూఢో యోగ పట్టాభిరామో బాలార్కాభశ్చంద్ర నీలాంశుకాద్యః పాశేక్షాన్యోగదండం దదాన పాయాన్నిత్యం యోగ విఘ్నేశ్వరో నః. 4 భుజములు కలిగి పట్టబంధం దాల్చి యోగముద్రలో కాళ్లను ముడుచుకొని ధ్యానమగ్నుడై నీలమణి వలె ప్రకాశించే వస్త్రములను ధరించి తన కుడి చేతులలో చెరకుగడ జపమాలలను తన ఎడమ చేతులలో పాశము యోగదండములను ధరించి ఉదయించే సూర్యుని వలె ఎర్రని అరుణవర్ణముతో ప్రకాశించుచున్న యోగ గణపతికి నిత్యము నమస్కరించుచున్నాను. దుర్గా గణపతి తప్త కాంచన సమాకాశశ్చష్టహస్తో మహత్తనుః దీప్తాంకుశం సరాం చాకుశం దంతం క్షేమ వహనకరైః వామే పాశాం కార్ముకంచ లతాం జంబూం దదత్కరైః రక్తాం సుఖస్సదో భూయాద్ దుర్గా గణపతిర్మీడే. అష్టభుజములతో మహాకాయము కలిగి బంగారు వర్చస్సుతో ప్రకాశించుచు మెరుస్తున్న అంకుశము బాణము జపమాల దంతములను తన కుడి చేతులలో పాశము ధనుస్సు లత నేరేడు పండ్లను తన ఎడమ చేతులలో ధరించి ఎర్రని వస్త్రములు ధరించిన దుర్గాగణపతికి నమస్కరిస్తున్నాను. సంకటహర గణపతి లేక సంకష్టహర గణపతి బాలార్కారుణ కాంతి వామే బాలాం వహన్నాంకే లసదిందీవరహస్తాం గౌరాంగీం రత్నశోభాఢ్యాం దక్షేం కుశ వరదానం వామే పాశాంచ పాయసం పాత్రం నీలాం సుకల సమానః పీఠే పద్మారుణే తిష్టన్ సంకటహరణ పాయాస్ సంకట పూగేద్ గజాననో నిత్యం. పద్మమును హస్తమున ధరించి సర్వాభరణములతో ప్రకాశించుచున్న శక్తి తన వామాంకమున కూర్చుని ఉన్నవాడై 4 భుజములు కలిగి
నీలి వస్త్రములతో శోభిల్లుచూ ఎర్రని పద్మములో కూర్చుని తన చేతులలో పాశాంకుశములను పాయస పాత్రను ధరించి వరద ముద్రను దాల్చి సూర్యోదయ అరుణకాంతితో ప్రకాశించుచు భక్తుల సంకటాలను పోగొట్టే సంకష్టహర గణపతికి నమస్కరిస్తున్నాను. ఓం గం గణపతయే నమః.